రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో ఒక అత్యంత దురదృష్టకరమైన ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా పానీపూరి తిని సుమారు 30 మందికి పైగా చిన్నారులు, కాలనీవాసులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో బాధపడుతూ వారు ప్రస్తుతం సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. ఈ చేదు వార్త తెలియగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారితో కలిసి తక్షణమే ఆసుపత్రికి చేరుకున్నారు. బెడ్లపై చికిత్స పొందుతున్న చిన్నారులను, వారి తల్లిదండ్రులను వ్యక్తిగతంగా కలిసి పరామర్శించారు. బాధితుల కుటుంబాలకు ధైర్యం చెబుతూ పార్టీ తరపున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్, హరీష్ రావు గారు అక్కడికక్కడే ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు డాక్టర్లతో సుదీర్ఘంగా సమీక్షించారు. పిల్లలకు అందుతున్న చికిత్స వివరాలను, వారి ప్రస్తుత ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకున్నారు. కలుషిత ఆహారం వల్ల తలెత్తిన ఈ సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరికి మెరుగైన, అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు.